హల్లెలూయా, హల్లెలూయా. సో నేనే ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, నాకే అట్లా కనపడుతున్నారేమో, మీరు డల్గా ఉన్నారని అట్లా కనపడుతున్నారేమో అనుకున్నాను. ఎవరు స్టీఫెన్ అదే మాట్లాడాడు, ఆరాధన చేస్తే ఎందుకు అంత డల్గా ఉన్నారు అని. అట్లాగే రజనీకాంత్ అన్న కూడా అలాగే మాట్లాడాడు, ఎందుకు మీకు అంత డల్గా ఉన్నారని. సో డల్గా ఉంటున్నారంటే సంథింగ్ ఏదో మీరు సంతోషాన్ని కోల్పోతున్నారని. కాకికున్న గుణం మనకందరికీ తెలుసు. కాకంట కొంగను చూసి అరే ఎంత తెల్లగా ఉంది అని చెప్పేసి కొంగ దగ్గరికి పరిగెత్తిందంట. అక్కడ కొంగను చూసి కొంగందంట, నాదే ఉంది, హంస చూడు హంస ఎంత బాగుందో అందట. సరే హంస దగ్గరికి పరిగెత్తిందంట. హంస నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పిందంట. నాదేముంది, నేను ఒక తెలుపునే కలిగి ఉన్నాను, చిలకను చూడు పచ్చదనం, ఎరుపు, ఆ ముక్కుకున్న చక్కటి ఎరుపు అని చెప్పిందంట. నిజమే కదా అని అక్కడ పరిగెత్తిందంట. అక్కడ పరిగెత్తి చిలక నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు, ఎంత చక్కగా ఉన్నావు, వావ్ అందంట. నాదేముంది, కింద ఉన్న నెమలను చూడు ఎన్ని కళలు ఉన్నాయో, ఎన్ని హొయలు ఉన్నాయో అందంట. అక్కడ పరిగెత్తిందంట చిలక, కాకి. అక్కడ పరిగెత్తి నెమలి నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేసరికి సాయంత్రం 6 అయిందంట. చెప్పేలాగా వెళ్ళి పడుకో అందంట. ఎవరిని? కాకిని. దీంట్లో చిన్న అర్థం ఏంటో తెలుసా? ఆ రోజంతా వాళ్ళ దగ్గరికి తిరిగి ఏం సంతోషాన్ని నాశనం చేసుకుంది. అర్థమైందా? నువ్వు పొద్దాకలా ఆలోచించేది నువ్వు సంతోషపడాల్సిన దాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు నీ సమయాన్ని. నువ్వు ఆలోచించి వర్రీ అయ్యే కొద్ది డాక్టర్లు చెప్తుంటారు, వర్రీ అవ్వద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు, దిగులు నేను చంపేస్తుంది. అన్నిటికైనా బహుఘోరమైన వ్యాధి ఏంటి అంటే, మనిషిని స్లో పాయిజన్ ఏంటంటే నీ దిగులే. డాక్టర్లు చెప్పేదేంటి? నవ్వండి. ఈరోజున టీవీస్లో కానీ లేకపోతే ఇట్లో కానీ ప్రోగ్రాంలు ఎందుకు చేస్తున్నారంటే, సో నవ్వడం కోసం నవ్వితే ఆరోగ్యం అంట. ఇంకా నవ్వే కనపడతలే మీ ఫేస్లో. మీరు ఆ చింతలు ఆలోచించేసి, ఆ బాధలు ఆలోచించేసి మీకున్న సంతోషాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు మీ చింతల వెనుక, మీ బాధల వెనుక, మీ కష్టాల వెనుక యేసయ్య ఉన్నాడు. విశ్వాసం ఉంటే, ఆ ధైర్యం ఉంటే నువ్వు పక్కనుండి నువ్వే నెట్టేస్తావు వాటిని. ఇంకా వాటి గురించి వర్రీ అవుతున్నావు అంటే ఒకటి నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకసారి ముందుకు నడిచి వెనక చూస్తే ఏముంటాయో తెలుసా? నువ్వు ఏడ్చినవి, నువ్వు బాధపడి, నువ్వు కష్టపడి. అరే నీ లైఫ్లో ఒక గొప్ప విషయం చెప్పంటే ఆ రోజు ఎప్పుడు అని ఆలోచిస్తావు. అరే నా లైఫ్ అంతా జాయ్గా నడిచిందిరా, సంతోషంగా నడిచిందిరా అని చెప్పే ధైర్యము రాదు. కనుక చూడండి, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు నలిగిపోతున్నావంటే, ఒత్తిళ్లకు గురి అవుతున్నావంటే నీ వ్యక్తిత్వం మెరుగుపడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒత్తిళ్ళు నీకు వస్తున్నాయి అంటే, ప్రెషర్ నీకు వస్తుందంటే ఒక మంచి పర్సన్గా తయారవుతున్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు సంతోషాన్ని ఇచ్చునుగాక. మీరు ఏదైతే జరగట్లేదు అంటున్నారో దాన్ని జరిగించి మీ సంతోషాన్ని సంఘంలో మీరు వచ్చి పంచుకునేలాగున దేవుడు చేయునుగాక. ఆమేన్. ఆమెన్ చెప్పిన వాళ్ళు నమ్మడం, ఆమెన్ చెప్పడం అంటే ఆమెన్ చెప్పడం అంటే నమ్మడం, లేకపోతే అది జరుగుతుందని విశ్వసించడం, జరుగునుగాక అనడం. సో జరిగినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? సో నాకు కూడా సాక్ష్యం ఉంది. నేను ఢిల్లీ వెళ్ళాను, మీకు తెలుసు. 5 రోజులు మా FCRA రెన్యూకి వెళ్ళాను. ఆడికి జపనీస్ వాళ్ళు కొంతమంది వాళ్ళు రావడం జరిగింది. సో వాళ్ళు బోధిస్తారు, నేను విని రావాలి అనుకుని నేను అక్కడికి వెళ్ళాను. కానీ నేను బోధిస్తే వాళ్ళు విన్నారు. సో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఏ కంట్రీస్ పంపితే ఆ కంట్రీకి నేను వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అది. వాళ్ళు నాకు ఇచ్చే శాలరీ 24,000. నేను ఎప్పుడు కూడా ఇది తక్కువ అని ఎప్పుడు బాధపడలేదు. నేను నడిచే కొలది మార్గాలు తెరవబడుతూనే ఉన్నాయి. హల్లెలూయా. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో జరిగేస్తాడు ఖచ్చితంగా. ఇట్స్ ట్రూ.
నేను నాకు జరుగుతున్నవనియో లేకపోతే నాకు జరుగుతుందనో నేను నడవటం లేదు. దేవుని పని కోసం నడుస్తున్నాను, తలకాయ ఉంచుకుని అంతే. ఏమే సేమ్ వే మీరు కూడా తలకాయ ఉంచుకుని కష్టమా నష్టమా వ్యాధుల బాధల జస్ట్ తల ఉంచుకుని నడవండి. కానీ సంతోషించండి, కనీసం మీ ఆరోగ్యం ఉంటుంది. దేవుని యందు విశ్వాసంతో బిడ్డలు బతుకుతున్నారని ధైర్యంగా దేవుడు చెప్పగలుగుతాడు. ఎస్, ఎంత శ్రమ వచ్చినా నా యోబుని చూసారా మీరు, ఎంత నమ్మకస్తుడు అని చెబుతున్నాడు. మీరు అనేది ఏంటో తెలుసా, జనరల్గా మీరు మాట్లాడేది ఏంటో తెలుసా, నాకే ఎందుకు వస్తుంది ఇది ప్రశ్న. ఈ బాధలు, ఈ కష్టం, ఈ యొక్క భరించలేని పెయిన్ నాకే ఎందుకు వస్తుంది? వాళ్ళకెందుకు రావు, వీళ్ళకెందుకు రావు? వీడు చూస్తే ఎప్పుడు బిర్యానీ తింటూనే ఉంటాడు, వీడికి రాదు. వీడు చూస్తే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, వీడికి రావు బాధలు. వీడు చూస్తే ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, వీడికి రావు బాధలు. అది మనం అనుకునేది. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా, దేవుడు నేను స్పెషల్ వ్యక్తిగా ట్రీట్ చేస్తున్నాడు. హల్లెలూయా. బాధలు నీకే వస్తున్నాయి అంటే, నీకే ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే, ఒత్తుళ్ళు నీకే కలుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా, యు ఆర్ స్పెషల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నాకు ఇంగ్లీష్ రాదు, మరి నేనేం బోధించానో వాళ్ళు ఏం విన్నారో నాకు తెలీదు. ఆ తెలుగులో మాట్లాడుతున్నా, ఆడికి వెళ్ళి కూడా నాకు తెలుగు కూడా రావట్లా. తెలుగు కూడా ఎందుకంటే వాళ్ళందరిని చూస్తే నా నోరు పడిపోయింది, నా నోరు రావట్లేదు. సరే, ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ రోజున కవరేజ్ విజన్ గురించి ఇంగ్లీషో అన్నాడు, గుండె జారిపోయింది. ఇక ఒక 2 నిమిషాలు నాకు నోటి మాట రాలేదు. నా ఒత్తిడి, నేను మాట్లాడలేకపోతున్నాను అనే విషయం అందరికీ అర్థమైపోయింది. వీడికి నత్తుందా, లేకపోతే వీడికి ఇంగ్లీష్ రాదా, అసలు ఏంటి అనేది అందరు క్వశ్చన్ మార్క్ వచ్చేసి నవ్వుతున్నారు. దాన్ని స్లోగా ఆ ప్యాసేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ వీడియో పంపించారు నాకు. ఎంత చక్కగా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక మీరు మాట్లాడలేని సమయంలో, మీరు జయించలేని సమయంలో, మీరు దాటలేని సమయంలో, మీరు పోరాడలేని సమయంలో నా యేసయ్య మీకు తోడుంటాడా. ఆమేన్. కనుక మీ అందరిని కూడా ఆ రీతిగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. సో గమనించండి, మరి కొత్తగా వచ్చిన బిడ్డల్ని మనం సంఘానికి సగర్వంగా ఆహ్వానిద్దాం. కొత్త ఏం కాదు, బిడ్డల వంశీ మరి చార్లీ ఒకప్పుడు మన సంఘంలో ఉన్నవాళ్లే. బైబిల్ కాలేజీ బిడ్డలు. మరి మన మొట్టమొదటిగా బైబిల్ కాలేజీ నుంచి వచ్చిన బిడ్డలు ఎవరు అంటే వంశీ, చార్లీ, తర్వాత సొలొమోను, వీళ్ళందరూ వచ్చారు. కనుక బిడ్డల్లో సీనియర్సే కాదంటలేదు, కానీ మరలా కాలేజీ స్టార్ట్ చేసినాక మరలా సంఘానికి రావడం అనేది చాలా సంతోషం. వారితో పాటు వారి యొక్క జూనియర్స్ని తీసుకురావడం. దయచేసి లేచి నిలబడగలరా ఒక నిమిషం. వంశీ తెలుసు, వంశీకి చప్పట్లు కొట్టక్కర్లేదు, వంశీ మన కుటుంబంలో సభ్యుడే, చార్లీ కానీ వంశీ కానీ. కనుక మరి నూతనంగా వచ్చిన బిడ్డల్ని వాళ్ళు పరిచయం చేసుకుని, మీ ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు, ఎందుకంటే మీరు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అని తెలుసు. సో మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు జాన్ మిల్టన్. నేను ఈజావాడ పట్టణం నుంచి వచ్చాను. ఈజావాడ పక్కన హనుమాన్ జంక్షన్ మా ఊరు. హనుమాన్ జంక్షన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా పేరు జాన్ మార్క్, నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఒంగోలు, ఓకే. నా పేరు డేవిడ్, నేను కూడా ఒంగోలు నుంచి. ఓకే. సో ప్రభు పేరిట మీ అందరిని కూడా ఈ యొక్క సంఘానికి ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించునుగాక. ఎప్పుడైనా సరే సంఘానికి రావచ్చు, సంఘంలో ఉన్న యాక్టివిటీస్లో పాలు పంచుకోవచ్చు. అన్నవాళ్ళు ఉంటారు, రజనీకాంత్ అన్నవాళ్ళు, జాన్సన్ అన్నగారు, అట్లాగే బ్రదర్స్ ఉంటారు. సో వాళ్ళతో మింగిల్ అయ్యి, సో సంఘంలో ఏదైనా పని ఉంటే మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రతి శనివారం యూత్ మీటింగ్ జరుగుతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. చార్లీ అట్లాగే వంశీ మీ అందరికీ తెలుసు. బిడ్డలు కూడా దేవుడు దీవించి ఆశ్రయించును గాక. చప్పట్లు కొట్టి సంఘానికి ఆహ్వానిద్దాం. బిడ్డలందరినీ కూర్చోనా. సో బిడ్డల్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఇక చిన్న వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను ఎక్కువ సేపు మాట్లాడను. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు, ఎవరి యందు, యేసయ్య యందు విశ్వసించారంట. ఈ రోజున నేను మాట్లాడుతున్న ఒక అంశం ఏంటి అంటే, హూ వీఆర్, మనం ఎవరు అసలు. ఎందుకంటే మీ ఫేస్ ఎప్పుడు చూసినా సరే బాధపడుతూ ఉన్నారు.
ఎప్పుడు చూసినా సరే సో ఆ సంతోషాన్ని మీలో లేదు, అది ఆనందం మీలో లేదు. కనుక ఈ రోజున మనం ఎవరు అనేది తెలుసుకుందాం. ఒక రోజున ఒక రాజుగారు ఆయనకున్న గుణం ఏంటి అంటే సో ఒక తోటమాలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు? రాజుగారు తోటమాలిని. ఆ తోటమాలి పని ఏంటి అంటే ఎప్పుడు తోటలో రకరకాల పళ్ళు పండించి, రకరకాల పళ్ళు ఫ్రూట్స్ పండించి ఆ రాజుగారికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఆ రాజుగారికి తిని టేస్ట్ చేసి ఆ తోటమాలిని పొగుడుతూ ఉంటాడు. ఒక రోజున జరిగిన విషయం ఏంటి అంటే సో రాజుగారు చాలా మూడ్ అప్సెట్లో ఉన్నాడు, చాలా బాధాకరంగా ఉన్నాడు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. ఆ సమయంలో ఈయన అప్పుడే పండించిన గ్రేప్స్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఎవరు? నాకు శివుడు ఉంది, ఇంకా శివుడు ఉంది. సో ఆ తోటమాలి ఆ గ్రేప్స్ తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు ఏం చేశాడంటే ఆ గ్రేప్ చూడంగానే ఆయనకి బాగా కోపం వచ్చేసింది. నేను అంత కోపంలో ఉంటే నువ్వు ఈ టైంలో గ్రేప్స్ తీసుకొస్తావా, ఇచ్చేస్తావా, చీ అన్నాడు. అయినా సరే ఆ గ్రేప్స్ అలాగే పట్టుకుని నుంచుకుంటే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే రాజుగారు చేసిన పని, ఒక గ్రేప్ తీసుకుని తిని రెండో గ్రేప్ తీసుకుని ఆయన మొహాన్ని కొడతా ఉన్నాడు. ఎందుకని? ఇదేందమ్మా, నేను స్టోరీ కథ చెప్తున్నాను, కథ అర్థమవుతుందా? రాజు ఎందుకు అట్లా కొడుతున్నాడు? ఏసయ్యో, మీరు ఇక్కడే ఉన్నారు కానీ మీ మనసు ఎక్కడో ఆలోచిస్తుంది. ఇంకా ఇక్కడ కూర్చుని ఇంకెక్కడో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంటికాడ చేపల పులుసు, ఇంటికాడ బిర్యానీ. ఇది శ్రేష్టమైన బిర్యానీ. అది ఫిజికల్గా ఉంటే ఒక రోజుకి తృప్తి పడతావు, కానీ ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకుంటే ఎప్పుడు సంతోషం ఉంటుంది. ఆమేన్. వాక్యమే నీకు సంతోషం ఇచ్చేది. అందుకనే 75వ కీర్తనలో ఒకటి మాట ఉంటుంది, తూర్పు దిక్కు నుంచి చదవండి. ఆ మాట బాగుంటుంది, నాతో మాట్లాడండి. రేపు డివోషన్లో కూడా అదే మాట్లాడాలనుకుంటున్నాను. 75వ కీర్తన. అది తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఎక్కడి నుంచి కలగదు? సో తూర్పు నుంచి కానీ, అరణ్యం నుంచి కానీ, లేకపోతే ఇంకో దిక్కు నుంచి కానీ నీకు హెచ్చు తగలదు. చాలామంది ఆలోచించే విషయం ఏంటంటే సో ఓకే, మన వాకిలు ఇటు ఉండాలి, మన ఇల్లు పారు ఇటు ఉండాలి, లేకపోతే ఈశాన్యంలో ఉండాలి, పంపు ఇక్కడ ఉండాలి, కిచెన్ ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి. ఎందుకు ఇది చేసేది? వీళ్ళు అనుకునేది ఏంటంటే ఆశీర్వాదము ఎక్కడి నుంచో వస్తుంది ఈ దిక్కులు ఉంటే కనుక అనుకుంటున్నారు. మా ఫ్రెండ్ ఈ కానుక పెట్టి చేసిన ఫ్రెండ్ దుర్గా, వాడు కార్పెంటర్, వాడు దరిదాపు 24 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే పోసిన స్లాబ్ను పగలగొట్టి ఆ దిక్కులో కొంచెం పెంచి ఇలా చేస్తే కనుక ఆ ఇంటికి కలిసి రాదంట. దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మళ్ళీ ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆశీర్వాదము? హెచ్చు తగ్గులు ఇచ్చేది, హెచ్చించేది ఒక్క యెహోవా మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అదే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఈ రోజున మన అంశం ఏంటి అంటే ఎవరు మనం అసలు దుఃఖిస్తానికి, బాధపడడానికి, లేదా ఇబ్బంది పడడానికి మనం ఎవరం? సో గబుక్కడే సమరీ స్త్రీ గురించి మాట్లాడాలి అంటే మనం అనుకునేది ఏంటో తెలుసా? మనం ఆమెను ఏమంటాం తెలుసా? పాపి అంటాం. ఆమె ఎవరో తెలుసా? లేకపోతే ఆమె హృదయం బాగాలేదంటాం, ఆమె మాట బాగాలేదంటాం. నేను దీని గురించి మాట్లాడడం లేదు. కథ అక్కడ అయిపోయిందని ఒక్కళ్ళు కూడా అడగట్లా. ఆ పోతే పోయిందిలో త్వరగా అయిపోయింది అనుకుంటున్నారు. అంతేనా అన్నా? వెరీ గుడ్. నాకు అన్న జాన్సన్ అన్న ఒక్కళ్ళు కనపడ్డారు చర్చిలో. మీకు కళ్ళు పోయినట్టు కథ. అక్కడ ఎందుకు రాజు కోపంగా ఉన్నాడు? గ్రేప్స్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తుంటే ఒక గ్రేప్ తింటున్నాడు, రెండో గ్రేప్తో ఏం చేస్తున్నాడు? ఆయన మొహన్ కొడుతున్నాడు. వాడు తింటున్నాడు, రెండో గ్రేప్తో మొహన్ కొడుతున్నాడు. వాడు తింటున్నాడు, రెండో గ్రేప్తో. కారణం ఏంటంటే చాలా కోపంగా ఉన్నాడు రాజు కోపంగా ఉన్నాడు. సరే, తోటమాలి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక గ్రేప్తో కొట్టంగానే, అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇంకో గ్రేప్తో కొట్టంగానే, ప్రభా నీకు వందనాలయ్యా. ఇంకో గ్రేప్తో కొట్టంగానే వందనాలు. ఇంకా రోజుకు బాగా కోపం పెరిగిపోయింది. ఈడెవడరా బాబు అసలు ఇట్ట కొడుతుంటే ఇట్ట మాట్లాడుతున్నాడు, దేవుని స్తోత్రం అంటున్నావు. రేయ్ తోటమాలి, నేను కోపంతో నీ మీద ద్రాక్షాలు ఇస్తుంటే నువ్వేం దేవుని స్తోత్రం చెబుతున్నావు?
అంటే నేను కొడుతుంటే నీకు సంతోషమా? అరే నేను కొడుతుంటే నీకు ఆనందమా? నేను కొడుతుంటే నేను తిడుతుంటే నీకేంటి ఆనందంగా ఉందా అని అడిగాడు. సార్ అందుకు తోటమాలి అంటాడు, సార్ మీరు ఏ మూడ్లో ఉండారో నాకు తెలియదయ్యా. ఈ రోజున ద్రాక్ష పళ్ళు తెచ్చి మీకు ఇచ్చాను కాబట్టి ద్రాక్ష పళ్ళతో కొడుతున్నారు. ఒకవేళ జాంకాయలు తెచ్చిస్తే, ఒకవేళ అదే ప్లేస్లో పుచ్చకాయ ఉంటే, అదే ప్లేస్లో ఇంకా గట్టిగా ఉండేది యాపిల్ కాయ ఉంటే నా మొహం పచ్చడి అయిపోయేదయ్యా అన్నాడు తోటమాలి. అందుకని నువ్వు కొట్టిన ప్రతి ద్రాక్ష కాయకి దేవునికి వందనాలయ్యా అని చెప్తున్నాను. నువ్వు కొట్టంగానే దేవునికి స్తోత్రమయ్యా అని చెప్తున్నాను. కారణం ఏంటి తెలుసా? జీవితంలో కూడా మనకు వచ్చే బాధలు కష్టాలు కూడా చిన్నవే. వీటి కోసమే మనం అయ్యో అని బాధపడతాం. ఆ శ్రమ వచ్చిందా దేవుని యందు ఆనందించు. హల్లెలూయా, నీకు స్తోత్రమయ్యా అను దేవునికి స్తోత్రం. నాకు శ్రమ వచ్చింది, ఎస్ నీకు స్తోత్రమయ్యా అను. ఇంకా ఆయన గట్టి రాయి తీసుకుని కొట్టలేదా పరు నిన్ను? ఆయన అస్సలుగా కొడితే మనం అసలు బతకం, క్షణం కూడా బతకం. శ్రమ జస్ట్ ఒత్తిళ్ళు ఉన్నప్పుడే వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆమేన్. ఒత్తిళ్ళు ఉన్నప్పుడే నీ నిజస్వరూపం బయటపడుతుంది. ఈరోజు నేను నేర్చుకోబోతున్నాను దాన్ని. కనుక నీకొచ్చిన శ్రమను బట్టి నీకు దేవునికి స్తోత్రం చెల్లించు. నీకొచ్చిన ఇబ్బందిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. నీకొచ్చిన నష్టాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. అది నీకు ఆశీర్వాదంగా మారబోతుంది. హల్లెలూయా. నీవు దాని గురించి చింతపడుతూ ఉంటే, దాని గురించి బాధపడుతూ ఉంటే అది ఆశీర్వాదంగా మారకపోగా నీ ఆరోగ్యం పోతూ ఉంటుంది. నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక సేవకుడుగా కాకుండా ఒక బ్రదర్గా సజెస్ట్ చేసేది ఏంటో తెలుసా? నీ విశ్వాసము గొప్పదైతే సంతోషిస్తావు. నీ విశ్వాసాన్ని గొప్పది చేసుకుని బాధ గురించి ఆలోచించడం తగ్గించేసాయి. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని మీద విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అట్లా ఈ రోజున మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి అంటే, సో ఎవరు ఈమె? మన వాళ్ళు ఎవరిని అడిగినా సరే, సమర స్త్రీ గురించి ఎవరిని అడిగినా ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆమె హార్ట్ బాగాలేదు, ఆమె హృదయం సరైంది కాదు అని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటాం తెలుసా? ఆడకొచ్చిన తర్వాత ఆమె హృదయంలో ఉన్నది ఏంటో ద్వేషం. యూదుల మధ్య సమరీల మధ్య ఉన్న ఒక కోపం, ద్వేషం ఉండిపోయింది ఆవిడికి. అందుకని ఆమె ఏమంటారు తెలుసా? ఆమె హృదయం సరిలేదంటారు. రెండోది ఏం మాట్లాడతారు తెలుసా? ఆమె మాటలు సరిలేదంటారు. మూడోది ఏమంటారు తెలుసా? ఆమె క్యారెక్టర్ వాజ్ నాట్ గుడ్. ఆమె క్యారెక్టర్ సరిలేదంటారు. వీటి గురించి నేను మాట్లాడడం లేదు, వీటి గురించి నేను చెప్పడం లేదు. ఈరోజు ఆమెకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆమె స్త్రీ, ఆమె ఏమైనప్పటికీ కూడా ఆమె చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని ముందు నిలబడిపోయింది. ఆమేన్. వచ్చి నీళ్ళు తీసుకుని వెళ్ళిపోవాలా. కానీ ఏం చేసింది? దేవుని ముందు నిలబడిపోయింది, ఆగిపోయింది. ఒకటి గమనించండి, నువ్వు దేవుని ముందు నిలబడితే, దేవుని ముందు కనుక నువ్వు నిలబడగలిగితే నువ్వెవరువో నీకు అర్థమైందా? దేవుని ముందు ఎప్పుడైనా సరే నువ్వు నిలబడితే. సో గమనించండి, ముందు మీ అందరి కోసం రాత్రి 3:30 దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నేను చేస్తున్నానని కాదు కానీ, సో ముందు నేను ఎక్కడ నిలబడాలి? ఇక్కడ నిలబడే ముందు దేవుని ముందు నిలబడాలి. దేవుని ముందు నిలబడే ముందు నన్ను అయ్యా నన్ను క్షమించు, నా అనుదిన దోషాన్ని, నా అనుదిన పాపాన్ని, నా మాటల ద్వారా, నా చూపు ద్వారా, నా వినికిడి ద్వారా నేను చేస్తున్న పాపాన్ని క్షమించని ఆయన ముందు నిలబడితే నేనెవరినో తెలుస్తుంది. నేనెవరినో తెలుసా? సేవకుడిని. నేనెవరినో తెలుసా? ఒక కుటుంబానికి యజమానిని. నేనెవరినో తెలుసా? దేవుని రక్తం చేత కడగబడిన వాడను. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఎవరు అనేది ఎందుకు కుండ పగలగొట్టి పరిగెత్తింది తెలుసా? యేసయ్యతో నిలబడింది కనుక ఆమె ఎవరో తెలిసింది. రెండవదిగా మన స్టేటస్ తెలియాలంటే ఆయనతో మాట్లాడాలి. అర్థమైందా? ఒకటి నీవెవరో తెలియాలి అంటే ఆయన ముందు నిలబడాలి. ఆమె నిలబడింది కనుకనే కుండ పగలగొట్టి పరిగెత్తేసింది. మరలా ఎప్పుడు పాపం చేయలేదండి. మళ్ళీ అక్కడ కూడా ఆమె పాపం చేసినట్లు మరలా రాయబడలేదు.
మోర్ దెన్ ఇంకేమని రాశారో తెలుసా? ఆమె మాటలను బట్టి ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు, ఆ విలేజ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా యేసయ్యందు నమ్మకం ఉంచారంట. అలాంటి జీవితం బ్రతికింది సమరయ స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. సో నీవెవరో తెలియాలంటే యేసయ్య ముందు నిలబడాలి. నిలబడినప్పుడు నీకు అర్థమవుతుంది. నిలబడకపోతే నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నీ సెల్ఫ్ నువ్వే లీడ్ చేస్తున్నావు, నీ జీవితాన్ని నువ్వే నడిపించుకున్నావు, నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నీ ప్రయత్నం లోకంలో వ్యర్థం, జరగదు. ఏదో ఒక శ్రమ, ఇది జరుగుతుందిలే అనేసరికి ఇంకొక శ్రమ, ఇది పోతుందిలే అనేసరికి ఇంకొకటి అన్నీ జరుగుతూనే ఉంటాయి. నీకు జరగాల్సిందేంటో తెలుసా? నెమ్మది నీకు కావాలి, సంతోషం నీకు కావాలి, ఆనందం నీకు కావాలి అంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని ముందు నువ్వెవరివి? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు ఉన్నతాధికారి, రాజులకు రాజు అయినా నీవు నుంచున్నప్పుడు నీవెవరివో తెలిసిద్ది. రెండవది నీ స్టేటస్ తెలియాలి అంటే, రెండవది నీకున్న స్థితి తెలియాలంటే ఆయనతో మాట్లాడాలి. ఏం చేయాలంట? రెండవదిగా మాట్లాడాలి. మనకు ఉండవలసిన లక్షణాలన్నీ క్రైస్తవుడిగా ఇవన్నీ కూడా ఇదేదో పాస్టర్ గారు మాట్లాడతారు, సండే అయిపోతుంది, సండే అయిపోయిన తర్వాత మన ఇష్టం అనుకోవటానికి కాదు. ఈ సంఘం ఎందుకు నడిపించబడుతుంది, సంఘాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? నేను క్రీస్తు లేకుండా బ్రతకలేను అనే స్టాండర్డ్కి నువ్వు రావాలి. ఆమేన్. యేసయ్య లేకుండా క్షణం కూడా బ్రతకలేను నేనయ్యా అనే స్టాండర్డ్కి నువ్వు రావడం కోసమే ఈ వాక్యం. వాక్యం అంటే ఆశీర్వాదం, వాక్యం అంటే దీవెన, వాక్యం అంటే సో మంచి బలపడతాం, వాక్యం అంటే నా జీవితంలో కార్యాలు జరుగుతాయి. అది కాదు, నీ స్టాండర్డ్ పెరగాలి, నీ స్టేటస్ పెరగాలి. నేను క్రీస్తు లేకుండా బ్రతకలేను అనే స్థాయికి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థాయికి రావాలి అంటే దేవునితో మాట్లాడాలి. దేవుడు ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు, దేవుడు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు ఎటువంటి మన పట్ల ఎటువంటి ప్రేమను, ఐక్యతను ఇస్తూ ఉన్నాడు మనకు. ఆయన ఆ స్థాయికి నువ్వు రాగలగాలి. మూడవదిగా మనకున్న మన గమ్యాన్ని మనం వదిలేస్తే, మన ఓన్ గమ్యాన్ని మనం వదిలేస్తే యేసయ్య గోల్ను మనకి దేవుడు కనపరుస్తాడు. ఆవిడ చేసిన పని ఏంటి? ఆవిడకి ఎందుకు వచ్చింది? ఆమె గోల్ ఏంటి? నీళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళి తను తాగి చక్కగా బ్రతకాలి, చక్కగా నా యొక్క అవసరాలు నేను తీసుకోవాలి. అది ఆవిడ గోల్. మనకు కూడా గోలే. మన గోల్ ఏంటి తెలుసా? సో ప్రతి మంత్ మనం చక్కగా జాబ్ చేయాలి, వచ్చిన సాలరీతో ఇంటికి వెళ్ళాలి, చక్కగా గడపాలి. ఇదే మన గోల్. దేవుడు నీకు అంతకన్నా గొప్ప గోల్ను ఏర్పాటు చేస్తున్నాడు. రాత్రి మింటూ బ్రదర్ చక్కగా మాట్లాడారు, మంచి వాక్యం, మంచి చక్కటి గేమ్. సో యవనస్తులు ఎదుగుతున్నారు, ప్లీజ్ మీ పిల్లల్ని, లేకపోతే యవనస్తులు దయచేసి శనివారం అనుకోవద్దు. దయచేసి ప్రిపరేషన్, ఆరాధన ప్రిపరేషన్ జరుగుతుంది. చక్కగా మింటూ చక్కటి వాక్యం చెప్పాడు. అందులో ఒక వాక్యం ఏంటి అంటే ఒక చిన్న స్టోరీ చెప్పాడు. స్టోరీ ఏంటో తెలుసా? స్టోరీ, ఒకవేళ నీవు కనుక దేవుని దర్శనంతో మ్యాచ్ అవ్వకపోతే, దేవుని దర్శనంతో నువ్వు నడవకపోతే, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు, ఎలా ఉన్నావో అలాగే ఉంటావు, ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉంటావు. సో దేవుని దర్శనంతో మ్యాచ్ అయితే దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు. హల్లెలూయా. సున్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. ఎగ్జాంపుల్, ఒక పెయింటర్ అండ్ ఒక కార్పెంటర్. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు గొప్ప కార్పెంటర్ అవ్వాలి అనేది దేవుని దర్శనం. కానీ నీకేది ఇష్టమో తెలుసా? పెయింటింగ్ ఇష్టం. దేవుని ఉద్దేశం గొప్ప కార్పెంటర్ అవ్వాలి నువ్వు, కానీ నీ ఇష్టమైంది పెయింటింగ్. నేను కార్పెంటర్ని అవ్వను, నేను పెయింటర్నే అవుతాను అంటే నువ్వు జీవితాంతం నువ్వు పెయింటర్గానే ఉంటావు. దేవుడు కనుక జీవితాంతం పెయింటర్గానే ఉంటావు. కానీ నీ కష్టమో నష్టమో దేవుని విజన్కి లొంగితే దేవుడు ఎలా తీసుకెళ్తాడు? ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తాడు. అలా ఎందుకు తెలుసా? దేవుని ప్రణాళిక, దేవుని పర్పస్, దేవుని ఉద్దేశం అందులో ఉంది. దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఉద్దేశం. కానీ నువ్వు ఎక్కడ గడుపుతున్నావు తెలుసా? నీ సొంత విజన్, నీ సొంత దర్శనం, లేకపోతే నీ సొంత ఉద్దేశంలో బ్రతుకుతూ ఉన్నాం మనం. ఒక్కసారి ఆయన దర్శనంలోనికి వచ్చి చూడ. అట్లాగే ఏం చేసిన పని ఏంటో తెలుసా? కుండను తీసుకుని వెళ్ళిపోయి నీళ్లు చదువుకుని వచ్చి ఆమె దర్శనంలో ఆమె బ్రతకాలనుకుంది. కానీ యేసయ్యను కలిసిన తర్వాత, యేసయ్య మాటలు విన్న తర్వాత తన విజన్ ఆపేసింది.
కొండతో నీళ్లు తీసుకెళ్లాలన్న విజన్ ఆపేసింది. కొండతో ఇంటికి వెళ్ళి నీళ్లు తాగి చక్కగా బ్రతకాలన్న ఆలోచన ఆపేసింది. యేసయ్య కోసం ఎక్కడ పరిగెత్తింది? తన దర్శనం, యేసయ్య దర్శనంలో ఉండి ఆ విలేజ్కి పరిగెత్తింది ఆవిడ. రన్ షీ వెంట్. చూడండి, కొండతో ఆపేసింది. మళ్ళీ దర్శనానికి వెళ్ళలేదు, మళ్ళీ కొండ దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడ పరిగెత్తిందో తెలుసా? విలేజ్కి వెళ్ళిపోయింది. దేవుని దర్శనంలో ఉంది. ఇప్పటికి కూడా సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆవిడ ఎంత గొప్ప త్యాగం చేసిందో ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిళ్ళారా, ఈరోజు నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఒకటే, ఒకవేళ నువ్వు గనక ఎవరో అని తెలియాలంటే నీ దేవుని ముందు నువ్వు నిలబడగలగాలి. హల్లెలూయా. సో ఇంకా మనకి తెలియని స్థితి, మనం అనుకునేది ఏంటో తెలుసా? ఓకే, నేను నా జీవితంలో ఒక మంచి భార్యనని నువ్వు అనుకుంటున్నావు, నా జీవితంలో నేను మంచి భర్తనని నువ్వు అనుకుంటున్నావు, నా జీవితంలో నేను మంచి పొజిషన్లో ఉన్నానని, మంచి మార్గంలో నడుస్తున్నానని, మంచి ఉద్దేశంతో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. ఆ మంచి ఈ లోకంలో దేనికి పనికిరాదు. ఆ మంచికి విలువ ఉండాలి అంటే, ఆ మంచి విలువ కలగాలి అంటే దానికి ఎవరు యాడ్ అవ్వాలో తెలుసా? యేసయ్య యాడ్ అవ్వాలి. ఆమేన్. నువ్వు ఎన్ని సున్నాలన్నా పెట్టు, విలువ ఉంటుందా? సార్ నేను 10 సున్నాలను పెట్టాను సార్, దానికి ఎంతో కొంత ఇవ్వండి అంటే కుదరదు. దాని పక్కనే ఉండాలి, ఒక్కటి ఉండాలి. ఆ ఒక్కటి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి చేయాలన్నా, లేకపోతే నువ్వు మంచి మాటలు మాట్లాడాలన్నా, మంచి ఉద్దేశంతో నడవాలన్నా నీకు ఎవరిని కలిగి ఉండాలో తెలుసా? యేసయ్యను కలిగి ఉండాలి. యేసయ్యతో ముందు నిలబడి ఉండాలి. దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్, వాల్యూ ఆఫ్ యువర్ వర్క్, వాల్యూ ఆఫ్ యువర్ విజన్. కనుక చూడండి, ఈమె తను అప్పుడు దాకా విలువ లేదు, అప్పుడు దాకా ఎవరు కేర్ చేయట్లేదు, అప్పుడు దాకా ఎవరు లేరు. ఈ రోజున చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. తన పిల్లలు తను కేర్ చేయరు, తన పేరెంట్స్ తను కేర్ చేయరు, తన ఉద్దేశాలు, తన బంధువులు ఎవరు, స్నేహితులు, పొరుగువారు ఎవరు కేర్ చేయాలి. కారణం ఏంటో తెలుసా? వీల్ లివింగ్ అవర్ లైఫ్. మనలో యేసయ్య లేడు, అందుకనే మనకి విలువ లేదు. మన జీవితంలో యేసయ్య ఉండి నడిపించగలిగితే ఆ జీవితం విలువ కలిగిన జీవితంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ జీవితానికి విలువ ఇచ్చేది యేసయ్య ఒక్కడే. 18వ కీర్తన అనుకుంటా ఈ మాట ఉంటుంది. 18వ కీర్తన, అందులో నా దీపమును వెలిగించు వాడవు నీవే అని ఉంటుంది. చూడండి, 18వ కీర్తనలో ఈ 28వ వచనం, 18వ కీర్తన, నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవావు, నా చీకటిని నువ్వు ఏం మారుస్తున్నావు? వెలుగుగా మారుస్తున్నావు. దీపాన్ని వెలిగించుకోవడం ఎవరు అంటే, దీపం వెలిగించబడేది ఎవరి చేత అంటే యెహోవా చేతే. చాలామంది వాళ్ళ దీపాలను వెలిగించుకుని, ఓకే నేను జాబ్ చేస్తున్నాను, లేదా ఈ పని చేస్తున్నాను, నాకు ఈ బిజినెస్ ఉంది, నాకు ఈ కార్యం జరిగింది, నా దీపం వెలిగింది అనుకుంటున్నావు. నువ్వు కాదు, భ్రమలో ఉన్నావు. మనం భ్రమలో ఉన్నాం. సో చాలామంది ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, ఆయన దగ్గరికి వెళ్తే నా జీవితంలో మేలు జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే మేలు జరుగుతుంది, అక్కడికి వెళ్తే మేలు జరుగుతుంది, అక్కడికి వెళ్తే నా దీపం వెలిగించబడుతుంది అనుకుంటున్నావు. లేదు, అది కూడా భ్రమే. నీ దీపాన్ని వెలిగించగలిగేది ఒక్క యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ దీపం ఈ లోకంలో వెలిగించబడితే అది కొద్ది రోజులు మాత్రమే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, సడన్గా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. సడన్గా చాలా అందరికీ ఏం అర్థం కాలేదు. ఏందిరా, అరే ఏంట్రా ఇంత, అప్పుడు దాకానే కింద ఉండేవాడు, అప్పుడు దాకా ఆడ తిరిగేవాడు, సైకిల్ వేసి తిరిగేవాడు, అట్లా తిరిగేవాడు, ఏడు తిరిగేవాడు, ఆడ తిరిగేవాడు, ఇప్పుడేంటారు బాబు అట్లా వెళ్ళిపోతున్నాడు నాయన. వాడు నుంచుంటే కార్లు వస్తున్నాయి, వాడు వెళ్తుంటే వాడు వెనకాల జనం వెళ్తున్నారు, వాడు వెళ్తుంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, చక్కగా వాడికి అన్ని చక్కటి ప్రాపర్టీస్ ఉన్నాయి, చక్కటి జనం ఉన్నారు, చక్కటి ప్రజలు వస్తున్నారు, ఏదో గిఫ్ట్లు వస్తున్నాయి అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. జస్ట్ ఒక 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్, నార్మల్గానే ఉన్నాడు. దాన్ని ఎవరు వెలిగించారు? డబ్బు వెలిగించింది వాళ్ళని, డబ్బు వెలిగించింది.
లోకంలో దేని చేతైనా వెలగబడితే అది శాశ్వతంగా ఉండదు. దేవుని చేత వెలిగించబడింది శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసయ్య గారు పాట పాడతాడు, ఆరిపోదు నీ దీపము జడి వానలోనైనా సరే, సుడి గాలిలోనైనా సరే నీ దీపము ఆరిపోదు. ఎందుకో తెలుసా? ఆయన వెలిగించాడు గనక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమరయ స్త్రీని ఆయన వెలిగించాడు. సమరయ స్త్రీ గురించి చాలా ఆవిడతో పోల్చుకోవడానికి కూడా ఇష్టపడం, కానీ నేను పోల్చుకోవాలనుకుంటున్నాను ఆమెతో. ఎలా పోల్చుకోవాలనుకుంటున్నాను తెలుసా? ఆమె దేవుని కోసం నిలబడింది, నేను కూడా దేవుని కోసం ఆమెలాగా నిలబడాలి. ఒకవేళ మన జీవితంలో ఎవరికైనా పాపకి ఈమె సమరయ స్త్రీ అని పేరు పెడదామంటే ఒప్పుకుంటారా? పాస్ గారు నువ్వు పక్కరా అంటారు ముందు. పాస్ గారిని పక్క తీసుకెళ్ళి వార్నింగ్ ఇస్తారు. ఏంది పాస్ గారు అది? కానీ సమరయ స్త్రీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ధైర్యంగా నిలబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనతో ధైర్యంగా నిలబడితే జరిగేది ఏంటో తెలుసా? నా మాటలు నేను ముగిచ్చేస్తున్నాను. ఆమెతో ధైర్యంగా నిలబడితే జరిగేది ఏంటో తెలుసా? ఒకటి చదవండి, నా మాట చదవండి. ఆమె నేనిచ్చు నీళ్ళు నువ్వు తాగితే మరి ఎన్నడూ నువ్వు దప్పిక కొనవు. ఎప్పుడు దప్పిక కొనవు. ఒకటి, దప్పిక కొనడం అంటే ఏంటి? దప్పిక కొనడం అంటే ఏంటి? అవసరత కోసం వేగిరపడడం, ఆశపడడం, వెళ్ళడం, పరిగెత్తుకుని సంపాదించుకోవడం, ఇవి దప్పిక అంటే. మనకి దప్పిక అవుతూ ఉంటుంది. ఏ విషయంలో దప్పిక అవుతుందో తెలుసా? అనారోగ్యం వచ్చినప్పుడు హీలింగ్ జరగాలనే దప్పిక, ఆకలి అవుతున్నప్పుడు అన్నం తినాలనే దప్పిక, మంచిగా బట్టలు వేసుకోవాలనే దప్పిక, మంచిగా సమాజంలో బ్రతకాలనే దప్పిక, మంచిగా దేవుని సమాజంలో ఉంటూ మంచి సాక్షిగా ఉండాలనే దప్పిక. ఒకటి, నీ దప్పికను తీర్చువాడు ఆయన. హల్లెలూయా. ఈ అవసరతలన్నీ తీరుస్తాడు. ఏంటి? ఫిజికల్ నీడ్స్ అంటే చూడండి, ఒకప్పుడు మేము బిర్యానీ తినాలంటే ఏం చేసేవాళ్ళం తెలుసా? రేట్ ఎంతో చూసేవాళ్ళం ముందు. నిజమన్నా? మీకు ఎవరికి తెలియదు, నేను చెబుతున్నాను ఇప్పుడు. ఒక చోట 70 రూపాయలకే తిన్నంత బిర్యానీ అని పెట్టారు. 70 100 రూపాయలు అనుకుంటా. 70 రూపాయలకి తిన్నంత బిర్యానీ అని పెట్టారు. మా చక్కట్లో మా పక్కన ఎక్కడన్నా చూసినా 100 రూపాయలు ఉంటుంది. ఒరే 70 రూపాయలకి తిన్నంత బిర్యానీ అంటారా? వెళ్దాం పండి. అందరూ వెళ్ళాం, తిన్నాం, కడుపు నిండా తిన్నాం. తినేటప్పుడు వాడు బేషన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, దయచేసి గమనించండి, ఇది అబద్ధం చెప్పట్లేదు. ఖమ్మం డిస్టిక్లో తండాలకి మేము స్వార్థకి వెళ్ళినప్పుడు యవనస్తులుగానే ఉండగలుగుతారా? ఇక్కడ ఉన్న యవనస్తులు కూడా స్వార్థకి రెడీ అవ్వాలి. తండాలకి మేము స్వార్థకి వెళ్ళేటప్పుడు ఆకలి అవుతుంది. అప్పుడు రేట్ని బట్టి మేము భోజనం చేసేవాళ్ళం. ఒకవేళ ఎక్కువ ఉందనుకో ఇచ్చేసేవాళ్ళం కాదు. పునుగులు అంటే తెలుసు కదా, మా సైడ్ వాళ్ళకి తెలుతులే. పునుగులు అంటే బోండాలు లాంటివి. అవి 4 తిని కడుపు నింపుకునేవాళ్ళు. అలా సేవ చేసేవాళ్ళు. ఈరోజు నా సేవే మమ్మల్ని ఆశీర్వదించింది. ఆమేన్, హల్లెలూయా. అలా పునుగులు తినేవాళ్ళం. వాడేం రాశాడు బోర్డులో అంటే 70 రూపాయలకే తిన్నంత బిర్యానీ అన్నాడు. చూసాం, దొరికింది అలా అనుకుని వెళ్ళాం, తిన్నాం. ఆడు బేషన్ తీసుకొచ్చి ఆడు పెట్టి వెళ్ళిపోయాడు. తిన్నాం. ఇంటికి వెళ్ళిపోయాం బోర్డుకుని. మరుసటి రోజు మధ్యాహ్నం, రేయ్ తిన్నంత బిర్యానీకి వెళ్దాంపా అన్నాం. ఆడకెళ్ళి చూస్తే ఆడు బోర్డు మార్చేసాడు. ప్లేట్ బిర్యానీ 100 రూపాయలు అని పెట్టాడు. ఆడు నువ్వు ఎంత అన్నది, నువ్వు 100 రూపాయలు ఇస్తే అంతే పెడతాం మేము అని పెట్టేశాడు, మార్చేశాడు. నిజంగా ఇది. కనుక ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో జరుగుతున్న ఒక దాహం తీరడానికి దేవుడు నీ దాహాన్ని తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. హోటల్లో ఎవరు చేసినా చేయకపోయినా నీ నీడ్స్. ఒకప్పుడు రేటు చూసి హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం, ఇప్పుడు రేటింగ్ని చూస్తున్నాం. కాదన్నా? కాదా తల్లి? ఒకప్పుడు రేటు చూసేవాళ్ళం. అమ్మో బిర్యానీ 250, అమ్మో ఇది వద్దు. అక్కడ పక్కన దున్న బిర్యానీ 100 రూపాయలు, ఓకే ఇది పోదాం. కానీ ఇప్పుడు రేటింగ్ చూస్తున్నాం. ఒకప్పుడు నేను దొంగతనంగా, అంటే ఈ మాట నేను చెప్పకూడదాం. నాకు టికెట్ ట్రావెల్ చేయడానికి బెంగళూరు నుంచి, మా ఇంటికాడ నుంచి ట్రావెల్ చేయడానికి నేను గూడ్స్లో, అంటే గూడ్స్ పెట్టలేస్తారు కదా, పెట్టలేస్తారు తెలుసా? దాన్ని ఏదో లగేజ్ బాక్స్ ఏదో అంటారు, దాంట్లో పడుకుని వచ్చేవాడిని. జోలార్పేట దగ్గర రాగానే పోలీసులు వచ్చేవాళ్ళు, అక్కడ చెక్ చేసేవాళ్ళు. అది తమిళనాడు బోర్డర్ కదా. జోలార్పేట రాగానే చెక్ చేశారు. ఎడురు నువ్వులే దొంగ నువ్వు అనేవాడు. సార్ అనేవాడిని. రే అని 2 డబ్బులు వేసాడు. సార్ బండి వెళ్ళిపోతుంది సార్ వెళ్తాను సార్ ప్లీజ్ సార్ అంటే, ఏడకరా? బెంగళూరు సార్, డబ్బులు లేక ఎక్కేసాను సార్. పో
అని ఎక్కిచ్చేసేవాడు. అదే పెట్టలో ఎక్కిచ్చేవాడు, అదే పెట్టలో పడుకుని వచ్చేవాడు కింద. తర్వాత స్లోగా రిజర్వేషన్ స్టార్ట్ అయింది. రిజర్వేషన్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అయింది తెలుసా? నా అంత రాజు లేడు అనుకునేవాడిని. ఇక దానిపైన ఏసీ ఉందని, దాంట్లో థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ ఉందని తెలియదు. మళ్ళీ నాకు ఆ రిజర్వేషన్లోకి వెళ్ళినాక తెలిసింది నాకు, ఓరు నాయన దీనికన్నా పైన ఉందని. కానీ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు దర్జాగా తిరిగేవాడిని నేను. ఏది సీట్ ఉన్నా కానీ కూర్చునేవాడిని కాదు. సీట్ ఉన్నా ఎందుకు తెలుసా? ఫస్ట్ టైం రిజర్వేషన్లో ఎక్కి నేను. ఫస్ట్ టైం రిజర్వేషన్లో ఎక్కా. ఫస్ట్ టైం ఆ రిజర్వేషన్లో కూడా అడ్డంగా ఉయ్యాలు కడతారు. ఒకడు చొక్కా కూర్చుంటాడు. అంతదని నేను మాత్రం మహారాజులో నాకు టికెట్ ఉంది, నా సీట్ ఇది అనుకునేవాడు. ఆ సీట్లో కూర్చునేవాడు కాదు, తిరుగుతూ ఉండేవాడిని సాయంత్రం దాకా. తర్వాత స్లోగా ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ఫస్ట్ ఏసీ, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ. ఈ రోజున నేను ట్రావెల్ చేయాలంటే నాకు ఫ్లైట్ ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా నేను అనుకుంటూ ఉంటాను, ఇట్స్ నాట్ మీ లార్డ్, ఇట్స్ నాట్ మీ. నా ప్రతి అవసరతని తీరుస్తూ వస్తున్నా. తీర్చడమే కాదు, ఉన్నతమైన స్థానానికి ఎక్కిచ్చేసావు. ఎవరు దించలేనంత ఎత్తైన స్థానానికి ఎక్కించారు. మనుషులు ఎక్కిస్తే, మనుషులు నిన్ను పుష్ చేసి లేపగలిగితే అది ఏదో ఒక రోజున కూలిపోతుంది. కానీ దేవుడు ఎక్కిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా ఉన్నతమైన స్థానాలకు ఎక్కుతూనే ఉంటాం. హల్లెలూయా. అది నీ ఫిజికల్ నీడ్స్ ఆయన తీరుస్తాడు, అలా తీరుస్తాడు. రెండోది ఏంటంటే ఆత్మీయ, స్పిరిచువల్ నీడ్స్. నువ్వు దేవునితో గడిపే కొద్దీ, దేవునితో ఉండే కొద్దీ నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవదూత స్వరూపాన్ని పోలి నడుస్తావు. హల్లెలూయా. దేవదూతలాగా మారిపోతావు. స్టిఫెన్ అంటులు కడుక్కునేవాడు, స్టిఫెన్ పాత్రలు కడిగేవాడు, భోజనం వడ్డించేవాడు. ఒక రోజు నా నిలబడి మాట్లాడుతుంటే ఆయన ముఖం దేవదూత మానంగా మారిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. అట్టి రీతిగా నీ ఆత్మీయ అవసరతలు తీరుస్తాడు ఆయన. నీకు కావాల్సిన ప్రేమ, నీకు కావాల్సిన ఆత్మీయ అవసరతలు ఏంటో తెలుసా? మనిషికి కావాల్సింది సంతోషం. ఈ రోజున చాలామంది పరిగెడుతుంది ఎక్కడికో తెలుసా? హిమాలయాలకు వెళ్తున్నారు, నదులకు వెళ్తున్నారు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నారు, ఎక్కడికో తిరుగుతున్నారు. కారణం, అన్న మీరు ఎందుకు? మా పెదనాన్న ప్రతి సంవత్సరం దరిదాపు 25,000 ఖర్చు పెడతాడు. ఆడకి పెదనానంటే ఆడికి వెళ్ళకపోతే నెమ్మది ఉంటారా, ఆడికి వెళ్ళకపోతే సంతోషం ఉండదురా, ఆడికి వెళ్ళకపోతే ఏదో రాగా ఉంటుందిరా. మరి వెళ్తున్నావా? వెళ్తున్నా. ఎంత ఖర్చు? 25,000. ఎంతమంది? 15 మంది. వెళ్తున్నావా? వెళ్ళొచ్చినాక రేయ్ అంటాడు, పెదనాన్న డబ్బులు అయిపోయినాయిరా, బాధగా ఉంది. ఎవడు వెళ్ళమన్నాడు? ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? ఆ 25,000 ఉంటే మటన్ బిర్యానీ తెచ్చి తినొచ్చు. పాస్ గారు ఇప్పుడు మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలే. నేను ఆపినా కానీ అవి ఆగట్లేదండి. ఏదో రూపాయలు వచ్చి పడుతూనే ఉండే. డాక్టర్ అన్నాడు, నువ్వు బిర్యానీ తక్కువ తింటే మంచిదయ్యా అన్నాడు. ఆయన చెప్పిన కానీ ఎక్కువైపోయినాయి నాకు. కనుక చూడండి, మన సంతోషం దేవుని దగ్గర నుంచి వచ్చేది. మూడోది లోకపరమైన ట్రస్ట్. ఆ దాహాన్ని తీరుస్తాడు దేవుడు. తీర్చడం అంటే దాన్ని క్లోజ్ చేసేస్తాడు. లోకంలో నీకే ట్రస్ట్ ఉంటుందో తెలుసా? తిరగాలనే ట్రస్ట్. లోకంలో మనకున్నే ఆ దాహం ఏంటో తెలుసా? లోకాన్ని చూడాలి, గెలవాలి, అనుభవించాలి, ఎంజాయ్ చేయాలని. తాగేవాడు ఉంటాడు, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దాన్ని మానేస్తాడు. ఇంకా నీకు అది ఉండదు, నీకు ఉండదు. ఇక లోకంతో సంబంధం ఉండదు. లోకంతో ఏకీభవిస్తే ఎవరో తెలుసా? దేవునికి శత్రువులం మనం. అవునా కదా? లోకంతో ఏకీభవిస్తే దేవునికి శత్రువు అయిపోతాం. కనుక దేవునితో నువ్వు నిలబడగలిగితే మనం ఎవరో తెలుస్తుంది. దేవునితో మాట్లాడగలిగితే మన స్టేటస్ తెలుస్తుంది. దేవుని దగ్గర మన విజన్ వదిలేయగలిగితే దేవుని విజన్ మనకి లభిస్తుంది. ఈ గ్రామం మారటానికి ఒక సమరయ స్త్రీ కారణం. ఆ సమరయ స్త్రీ విన్న ఆవిడ చెప్పిన మాటలను బట్టి, ఆవిడకున్న క్యారెక్టర్ని బట్టి ఆవిడకి విలువ లేదు. యేసయ్యను కలిసిన తర్వాత విలువ వచ్చింది. ఆవిడ చెప్పిన మాటలు ప్రజలు నమ్మారు. వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. సో దేవుడు నిన్ను కూడా అలాగే చూడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను అలాగే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆర్కే మూర్తి గారు రేడియో ప్రసంగికులు. ఆయన ఎవరు? బ్రాహ్మిన్స్. అవునా? బ్రాహ్మిన్స్. ఆయన ఫారినర్స్ వచ్చినప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్ళేవాడు. బ్రాహ్మిన్స్కి స్వార్థ చేయడానికి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు.
ఒక రోజున ఈ బైబిల్లో ఎలాగైనా తప్పు కనుగొని, ఈ బైబిల్లో ఉన్న తప్పులు కనుగొని వీళ్ళకి చెప్పి నా మతాన్ని నేను గెలిపించుకోవాలని తప్పులు వెతకడానికి బైబిల్ని చదివాడు. తప్పులు వెతకడానికి బైబిల్ని చదివితే ఈ బైబిల్ ఆయనలో ఉన్న తప్పులను తెలియజేసింది. బైబిల్లో తప్పులు కనపడలేదు, కానీ ఆయనలో ఉన్న తప్పుల్ని ఆర్కే మూర్తి గారికి తెలియజేసింది. వెంటనే ఆయన మారిపోయి అనేక మందికి ఈ రోజు వరకు కూడా ఆయన సువార్తను ఇంకా రేడియో ద్వారా విన్న ప్రసంగాలు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. ఆయన చనిపోయినా కానీ ఆయన మెసేజ్లు ఇంకా బ్రతికి ఉంటాయి. అది బ్రతకడం అంటే మన జీవితంలో ఎలా బ్రతుకుతున్నాం, మన స్టాండర్డ్ తెలియాలన్నా, మన స్టేటస్ తెలియాలన్నా, మన గమ్యం గోల్ తెలియాలన్నా యేసయ్య దగ్గర నిలబడగలగాలి. అట్టి రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ ఫిజికల్ థ్రస్ట్, నీ ఫిజికల్గా ఉన్న దాహాన్ని ఆయన తీరుస్తాడు. ఆత్మీయ దాహం అంటే ఏం లేదు. ఆత్మీయ దాహం అంటే నీకు సంతోషం ఇవ్వడమే, నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే. సో నీ జీవితంలో గొప్ప మేలు చేయడమే ఆత్మీయ దాహం. అదే సంతోషం దేవుల్లో ఉంటుంది, దాన్ని నీకు ఇస్తాడు. మూడోది గమ్యం, నీ గోల్. చాలామంది సెట్ చేసుకుంటారు గోల్. ఎలాగైనా సరే ఈ గోల్ రీచ్ అవ్వాలి, ఎలాగైనా సరే ఇది చేయాలి, ఇది జరిగించాలి, ఇది రీచ్ అయిపోవాలి, ఇంత సంపాదించాలి, ఇది గోల్. కానీ ఆ గోల్ నుంచి దేవుని గోల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా నీ గోల్ నువ్వు రీచ్ అవుతావు, దేవుని పనిలో ఉంటావు. హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు పాటలు పాడి గొంతులంతా నొప్పులు వేస్తున్నట్టున్నాయి కదా. కొద్ది సౌండ్ తగ్గాను, కొద్ది తగ్గి. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా. ఈ కీర్తనలో ఒక ప్రత్యేకత ఉంది. ఏముంది? ఒక ప్రత్యేకత ఉంది. చెప్పగలరా ఏంట? ఏం ప్రత్యేకత ఉందో చెప్పగలరా? దేవుడు సృష్టించిన సృష్టి మొత్తము దేవుని మాట వింటుంది. ఎవరు తప్ప? మనం తప్ప దేవుని సృష్టి అంతా దేవుని మాట వింటుంది. అవునా కాదా? 3వ వచనం చూసుకుందాం. సముద్రం ఏమైందట? ఏం చూసి బారిపోయింది? ఏం చూసి పారిపోయింది? దేవుని మాట విని పారిపోయింది. ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయం 21వ వచనం. నెక్స్ట్ వచనం కూడా. ఆమేన్. ఏం చేశాడు దేవుని మాట ద్వారా? సముద్రం కంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయా నీకు? సముద్రం కంటే ఎక్కువ బాధలు ఉన్నాయా నీకు? ఉన్నాయా? లేవు కదా. మరెందుకు భయపడుతున్నావు? ఎందుకు లోకం తట్టు తిరుగుతున్నావు? సముద్రంలో ఎలా ఉన్నాయట? ఆరిల నేల వలె మరియు గోడల వలె ఉన్నాయట, అటుపక్కకు ఇటుపక్కకు. నీ శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ కాపురులుగా ఉంచుతాడు, నీకు రక్షణ భటులుగా ఉంచుతాడు. ఎప్పుడు? గట్టిగా గట్టిగా నడిచినప్పుడు, ఆయన వాగ్దానమును పట్టుకొని నడిచినప్పుడు. అలాగే యోర్దాను నది కూడా ఆపివేశాడు. నదులు ఎక్కడన్నా ఆగిపోతాయా? ఇప్పుడు అనొచ్చు లాస్ట్ ఇయర్ మొత్తం కావేరి అంతా ఎండిపోయిందన్నా అని కదా. సో దేవుడు నది ప్రవాహాన్ని కూడా ఆపేశాడు. ఎక్కడ ఆపేశాడు? క్లూ ఇస్తాం. మందసం గురించి టాపిక్ మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు యోర్దాను నదిని ఆపేస్తాడు.
ఎక్కడ ఉంటుంది ఈ రెఫరెన్స్? మందసం తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర నీరు వచ్చి, యోర్దాను నది వచ్చి, చెప్పగలరు ఎవరైనా? ఎక్కడుంటుంది రెఫరెన్స్? మందసాన్ని ఎవరెవరు తీసుకెళ్తారు? ఫస్ట్ చెప్పారు కదా యెహోషువ అని, ఏదో చెప్పారు కదా. యెహోషువలో 3:16, 16, 17 వచనం చూసుకుందాం. ఆమేన్. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఎర్ర సముద్రం గురించే మాట్లాడుకుంటాం కదా. దేవుడు సముద్రాన్ని ఆపాడని. యోర్దాను గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. బట్ దేవుడు అక్కడ కూడా వారిని, మందసంతో నడుచు వారిని, అందరినీ నడుచు వరకు ఆరిన నీళ్ళ వలె దాన్ని ఆపాడు. సముద్రం అంటే అలలు వస్తాయి వెళ్తాయి, నదులు ఎప్పటికీ పారుతూనే ఉంటుంది. బట్ దేవుడు మాట ద్వారా అవి ఏం చేశాయి? వాటి కర్తవ్యాన్ని పక్కకు పెట్టి దేవుడు మాట విని నడుచుకున్నాయి. లాస్ట్ వీక్ అనుకుంటా షాజాన్ అని ఒకటి చెప్పాడు, నేచర్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అంటే. ఎవరు రాలేదు ఆ రోజు. ఫస్ట్ రోజు మాట్లాడుకున్నప్పుడు, మేము మాట్లాడుకున్నప్పుడు అదే చెప్పాడు. దేవుడు నేచర్ని కూడా ఒకానొక టైంలో చేంజ్ చేయగలిగాడట. ఎండాకాలంలో వానలు పడతాయా? బెంగళూరు తప్ప మిగతా ఏరియాలో ఎండాకాలంలో వానలు పడతాయా? కదా, ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. అలాగే దేవుడి కృపను బట్టి, దేవుని కాపుదలను బట్టి మనం ఎందుకు మాటినట్లేదు? మనకు కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం ఎవరిని చూస్తున్నాం? మనము దేవుడి చేత అవన్నా దేవుని మాట ద్వారా సృష్టించబడ్డాయి. మనం దేవుని చేతులతో, తర్వాత ఏమూదాడు? దేవుని జీవవాయువుని మనం వదల. సో మనం ఎంత దేవునితో అంత కడుబడి ఉండాలి కదా. సముద్రము, నేల అవన్నీ ఎట్లా సృష్టించబడ్డాయి? దేవుని మాట ద్వారా సృష్టించబడ్డాయి. బట్ మనము దేవుని స్వహస్తాలతో మనల్ని చేశాడు. ఆయన జీవవాయువుని మన నోట్లో ఊదాడు. అలాగే కొండల గురించి చూద్దాం. 4వ వచనం. ఆమేన్. అక్కడనే ఆగుదాం. కొండలు గంతులు వేసి, ఎప్పుడు సంతోషంగా కదా. నీకు సంతోషం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? సరే, దుఃఖంలో దేవుడిని అడగట్లేదు. సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? బిర్యానీ, కేక్, థమ్స్ అప్ కదా. ఇవే కదా సంతోషం వచ్చినప్పుడు. ఒక పాట పాడుతూ దేవుని సంతోషిస్తూ మనం కూడా డ్యాన్స్ చేయగలుగుతున్నామా? లేదు కదన్నా. అందుకని నేను అంటున్నా, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాం ఒకరోజు. అవునా కదా? ఓన్లీ పాటలే. ఎంతమందికి ఇష్టం చెప్పండి? దేవుని సన్నిధిలో నాట్యం ఆడుచు పాటలు పాడాలని ఎంతమందికి ఇష్టం? ఫస్ట్ అయితే ఒక రోజుతో స్టార్ట్ చేద్దామంటే, తర్వాత మళ్ళీ చూద్దాం. దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి? 4వ వచనం ఒకసారి అందరం చదువుతాం. 4వ వచనం. మనుషుల వలె డ్యాన్స్ వేయాలి కదా. గొర్రెల వలె, పూల వలె మనం వేయద్దు కదా. సో మనుషుల వలె చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో నాట్యం ఆడుచు ఆయనను స్తుతించినట్లయితే తప్పకుండా ఏం చేస్తాడు?
నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో ఉన్న దుఃఖాన్ని కూడా కొన్నిసార్లు పాటల ద్వారా నువ్వు తీసివేయగలుగుతావు. ఆయనను స్తుతించడం వల్ల నీలో ఉన్న బాధను కూడా కొన్నిసార్లు నువ్వు మర్చిపోగలుగుతావు. అందుకని మనం ఏం చేయాలి? నిత్యం ఆయనను స్తుతిస్తూ ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అలాగే 5, 6 వచనాలు చూసుకుందాం. ఆరు వచనం కూడా అక్కడనే ఆగుదాం. వాటికి ఏమి సంభవించినది? వాటికి ఏమైంది మరి? ఎందుకు డ్యాన్స్ వేస్తున్నాయి? ఎందుకు వెనకకు మరలుతున్నాయి? ఇది ఎవరు అడిగి ఉంటారనుకోవచ్చు? క్వశ్చన్ మార్క్. మనం ఊహాగానం. దావీదు మహారాజు అడుగుతాడా? దేవుని కార్యములు తెలిసినాక దావీదు మహారాజు అడుగుతాడా? దావీదు మహారాజుకి దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడని ఉంది, తెలుసు కదా. క్వశ్చన్ మార్క్ వేయగలుగుతాడా? ఎవరు అడుగుంటారు? నాకు తెలియకనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు అడుగుంటారు? కరెక్ట్, మనమే అడుగుంటాం. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం పెద్ద సైంటిస్టులం కదా. సముద్రం ఎందుకు వెళ్ళొద్ది అని మనం అడుగుతాం కదా. ఇప్పటికీ తెలుసా ఎర్ర సముద్రం మీద రీసెర్చ్ నడుస్తూనే ఉంది. తెలుసా మీకు? ఎర్ర సముద్రం మీద ఇంకా రీసెర్చ్ నడుస్తూనే ఉంది. ఎలా 2 పాయలుగా చీలిపోయిందని. సో ఇది మనుషులమైన మనం అడిగిన క్వశ్చన్సే. నువ్వెందుకు గంతులు వేస్తున్నావు? నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోయావు? ఎందుకు తెలుసా? మనం ఎవరే అయి ఉన్నాం? అపనమ్మకస్తులమై ఉన్నాం కదా. అపనమ్మకంతో ఉన్న వాళ్ళలో దేవుని శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఏమడిగాడు దేవుణ్ణి? అప్పుడు కానీ నేను నమ్మను అన్నాడు. మనము నమ్ముతున్నావా మరి? దేవా అప్పుడు కాదు ఇప్పుడు చేయి దేవా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో కదా. కొన్ని సందర్భాల్లో మనకి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏమంటాం? ఇవన్నీ చెప్తాం. దేవా వాళ్ళకి చేసినట్టు నాకు కూడా ఇప్పుడు ఈ కార్యాన్ని జరిగించు, ఇక్కడ నుంచి నా కుటుంబాన్ని రక్షించు, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తామా లేదా? ఎప్పుడు? నా మాటలు అర్థమవుతున్నాయి కదా? నా తెలుగు అర్థమవుతుంది కదా? అవుతుందా లేదా? గట్టి కొద్దిగా అవుతుందా లేదా? మరి క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ తెలియదా, లేకుంటే నా క్వశ్చన్ అర్థం కాలేదా? సరే 7వ వచనం చూసుకుందాం. ఆమేన్. ఏం చేయగలవాడు? బండ నుండి నీరిచ్చేవాడు ఆయనే. చెమ్ముకు రాయి నుండి నీటి ఊటలు చేయవాడు ఆయనే. బట్ ఇంతగనం చేయగలిగిన దేవుడు మన జీవితాలను మార్చలేడా? మారుస్తాడు కదా. మరి ఎందుకు మనం ఇంకా దుఃఖంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం? ఎందుకున్నాం దుఃఖంలో, బాధల్లో? దీనికి 2 చెప్పుకోవచ్చు. ఒకటి, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. 2, దేవునిలో మనం సరిగా లేము. రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది కదా. ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 25 వచనాల వరకు ఒక్కొక్కటి చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 25. అక్కడనే ఆగుదాం. మరియు వారు
దేవుణ్ణి తెలిసి కూడా దేవుని కృపను మహిమపరచలేదు, ఆయన్ను స్తుతించలేదు. కానీ ఏం చేశారట? వాదముల యందు వ్యర్థులై ఉండరు. దీనికి ఏంటని చెప్పచ్చు? నా భాషలో చెప్పాలంటే వ్యర్థమైన వాటి గురించి డిస్కషన్ చేయడం, అంతేనా? అవసరం లేని వాటి గురించి ఎక్కువ సమయం మాట్లాడడం, అవునా కాదా? సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో మనం 2 గంటలు ఉన్నామంటే ఎంతసేపు దేవుని గురించి మాట్లాడుతున్నాం? సరే, సంఘంలో ఉన్నప్పుడు మినిమం 2 hours దేవుని గురించి మాట్లాడతాం. ఎవరైనా దైవ సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ మనం కలిసినప్పుడు ఎంతసేపు వారితో మాట్లాడినప్పుడు దేవుని గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాం? ఒక పాయింట్ అయిపోయిందా? నెక్స్ట్ వచనం. ఆమేన్. ఏమని చెప్పుకొనొచ్చు? ఏమయ్యారు? దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఏమవుతాం మనం కూడా? మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడా లేదా? ఎంతమంది జ్ఞానులు ఉన్నారు ఇక్కడ? దేవుని సన్నిధిలో నిజం ఒప్పుకోవాలి. ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? సరే, ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారు? దేవుని సన్నిధిలో నిజం ఒప్పుకోవాలి. ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తర్వాత వచనం చదువుకుందాం. వారు ఏం చేశారు? ఒక ప్రతిమను సృష్టించుకొని దాన్ని పూజిస్తున్నారు. బట్ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఏం చేస్తున్నాం? ఒకదాన్ని సృష్టించుకున్నాం, దాన్నే ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం కదా? అవునా కాదా? ఇటు సైడ్ నుంచి నాకు ఆన్సర్లు రావట్లేదు. అవునా కాదా? దీన్నే పూజిస్తున్నాం, దీన్నే ఆరాధిస్తున్నాం, దీన్ని పట్టుకొని పడుకుంటున్నాం, దీన్ని పట్టుకొని లేస్తున్నాం. అవునా కాదా? వారికి మనకు తేడా ఏమీ లేదు. వారు ఏం చేశారు? జంతువుల ప్రతిమలను పూజించారు. బట్ మనం ఏం చేస్తున్నాం? దేవునితో నడవలసిన దినాలు వస్తున్నాయి, దేవుడితో అంటుకట్టుబడే దినాలు వస్తున్నాయి. సో తప్పకుండా మనం దేవునితో ఉండాలి. 24వ వచనం. అలాగే 25 కూడా. యుగముల వరకు. ఆమేన్. దేవుడు ఏమై ఉన్నాడట? యుగముల వరకు, యుగముల వరకు దేవుడు ఆయనే. ఎప్పటికైనా దేవుడు ఆయనే. ఒకే ఒక్క దేవుడు మనకు యేసయ్య. అవునా కదా? మనం ఏం చేస్తున్నాం? సత్యమును గూర్చి అసత్యమును గూర్చి మనం ఆలోచిస్తున్నామా? నాకెందుకు ఈరోజు అందరూ డల్లుగా ఉన్నారా, లేకుంటే అర్థం కావట్లేదా? ఏదో అర్థం కావట్లేదు, నాకు ఆన్సర్ రావట్లేదు. అందరూ మోకాలు కిందకి వేసుకున్నారు, సైలెంట్గా ఉన్నారు. లేకుంటే ఇంకో 2 పాటలు పాడుకుందామా? ఫస్ట్ సండే కదా, స్పెషల్ ఆరాధన చేసుకోవచ్చు మనం. ఈరోజు ఫస్ట్ సండే కదా, ఎంతమందికి తెలుసు? ఓకే. సో ఇప్పుడు కీర్తనల భాగంలో టాపిక్ ఏంది?
దేవుడైతే ఏమైతే సృష్టించాడో అవన్నీ దేవుని మాట వింటున్నాయి, మనం ఎందుకు వినట్లేదు? సో దేవుని ఎలా ఆరాధించాలి? మన పితరులు చేసిన తప్పిదములు మనం చేయకుండానట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. అలాగే లాస్ట్ వీక్ ఒకటి చెప్పాను, ఒక దాని గురించి టాపిక్ గురించి డిస్కషన్ చేద్దామని. ఏంటో టాపిక్? పక్షిరాజు. ఎవరన్నా చూసారా? రెఫరెన్స్ చూసారా? నేను ఒక పక్షిరాజు ఈగల్ కాదు అని చెప్పాను. ఎంతమంది సెర్చ్ చేశారు దాన్ని? సరే, నెక్స్ట్ వారం డిస్కషన్ చేద్దాం. ఎవరో ఒకరు సెర్చ్ చేస్తే దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఈ వీక్ సమయం లేదు కాబట్టి దైవ సేవకులకు సమయాన్ని అప్పగించేసుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.